వెల్కమ్ టు వైరల్ న్యూస్. జపాన్లో బిల్డింగ్లు కూలిపోవాలంటే భూకంపం రావాలి. కానీ మన దగ్గర భూకంపం కంటే బుల్డోజర్లే ఎక్కువగా బిల్డింగ్ను కూలుస్తుంటాయి. అంటే మన దగ్గర భూకంపం కన్నా పవర్ఫుల్ బుల్డోజర్లే. అందుకేనేమో బుల్డోజర్లకు 24 గంటల పని కల్పించింది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా హైడ్రా పేరు మారుమోగిపోతుంది. ఎఫ్టిఎల్ సికం భూములు బఫర్ జోన్స్ లో ఇల్లు కట్టుకున్న వారికి హైడ్రా దెబ్బకు ఇప్పుడు కంటి మీద కునుకు పట్టడం లేదు. ఈ హైడ్రా ఎవరి కోసం వచ్చింది, ఎవరి కోసం పుట్టింది, హైడ్రా అంతిమ లక్ష్యం ఏంటి? బడాబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న హైడ్రా మరి చెరువుల్లోని ఇల్లు కట్టుకున్న సామాన్యుల జోలికి కూడా వెళ్తుందా? హైడ్రాకు అందరూ సమానమే అంటున్న ముఖ్యమంత్రి, ప్రజలు అప్పులు చేసి లోన్లు తీసుకుని రిటైర్ అయిన డబ్బులతో కట్టుకున్న ఇల్లు కూలుస్తారా? ఒకవేళ నిజంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూలిస్తే ప్రభుత్వం ఏమైపోతుంది? ఇవే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ప్రశ్నలు. నిజానికి రాష్ట్రంలో అధికారం చేతులు మారినప్పుడల్లా కొత్త లీడర్లు పాత లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం రొటీన్గా జరిగే వ్యవహారమే. అయితే ఇప్పటిదాకా ఆ కక్ష సాధింపు చర్యలు కేవలం గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపైనే జరిగేవి. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ని పరిచయం చేశారు. హైడ్రా దెబ్బకు బడాబాబుల వెన్నులో వణుకు పుడుతోంది. చాలా మంది కబ్జా రాయిళ్లకి రంకుమొగుడిగా తయారైంది హైడ్రా. మరీ ముఖ్యంగా హైడ్రా దూకుడికి కళ్ళెం వేసేలా రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హైడ్రాపై గుర్రుగా ఉన్నారు. ఫిర్యాదులతో రచ్చరచ్చ చేస్తున్నారు. మరోవైపు హైడ్రాకు ప్రజల నుంచి సపోర్టు పెరుగుతున్న విషయం వాస్తవమే. కానీ తమ దాకా వచ్చేదాకా జనానికి ఆ బాధ ఏంటో అర్థం కాదనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ దేశంలో పక్కోడు నాశనం అయిపోతుంటే చూసి సంతోషపడిపోవడం చాలా మందికి సరదా. ఇక సిటీలో ఏది ఎఫ్టిఎల్ జోన్, ఏది సికం భూమి, ఏది ప్రభుత్వ భూమి అనే విషయం తెలుసుకోకుండానే చాలా మంది మధ్యతరగతి జనం ఇల్లు కట్టుకుంటున్నారు. అవి కూడా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మరీ తమ కలల సౌధం నిర్మించుకుంటున్నారు. అలా కట్టుకున్న వారికి ప్రభుత్వ అధికారులే పర్మిషన్లు ఇచ్చారు. వారిపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటామంటోంది. అంతా బాగానే ఉంది. కానీ ఇల్లు కూలిస్తే ప్రజలు ఏమైపోవాలి? ఇప్పుడు ఈ విషయమే హైడ్రా స్పీడ్కు బ్రేకులు వేస్తోంది. పేద మధ్యతరగతి ప్రజల ఇల్లు కూలిస్తే ప్రభుత్వానికే నష్టం. అందుకే వందల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి పెరుగుతోంది ఇప్పుడు. అయితే రాజకీయంగా తాను టార్గెట్ చేసిన వారిని ఇబ్బంది పెట్టేందుకే రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి మొదలు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా విద్యా సంస్థల భవనంపై బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న ఎంఐఎం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఎంతో మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఫాతిమా కళాశాలల భవనాన్ని కూల్చే బదులు తమపై బుల్లెట్ల వర్షం కురిపించాలని ఎంఐఎం ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. మరి చెరువు భూమిలో కట్టిన ఫాతిమా కాలేజ్ని కూల్చే సాహసం చేస్తారా లేదా అన్న ఉత్కంఠ పెరిగిపోతుంది. నిజంగా చెరువుల్ని కాపాడాలనే ప్రభుత్వం హైడ్రాను తీసుకొస్తే మరి ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్న నిర్మాణాల పరిస్థితి ఏంటి? నాలాలపై కట్టిన ప్రభుత్వ ఆఫీసుల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ నాయకులు కట్టుకున్న ఫామ్ హౌస్ల పరిస్థితి ఏంటి? మొదట్లో చెరువుల్లో అక్రమ నిర్మాణం కూల్చివేతపై అందరి సపోర్టు పెరగడంతో ఉత్సాహంగా పనిచేసిన హైడ్రా ఇప్పుడు జనం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం, పొలిటికల్ ప్రెజర్ పెరగడంతో అయోమయంలో పడిందా? సీఎం రేవంత్ రెడ్డి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందా? తారాజువ్వల రివ్వున గాల్లోకి ఎగిరిన హైడ్రా ఎగిరినంత ఎగిరి కింద పడుతుందేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. సో వెయిట్ అండ్ సీ.